హలో అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. మనసు ఆనందంగా ఉంటే తను ఆరోగ్యంగా ఉంటుంది. వెల్కమ్ టు జానూస్ నేచర్. నేను మీ ఝాన్సీ. ఈరోజు వీడియో ఏంటి అంటే, క్రీపర్స్ చాలా మొత్తం ఆక్యుపై చేస్తాయి ఆ ప్లేస్ని అంతటినీ కూడా. ఇంకా వాటికి ఇచ్చే పెద్ద ప్లేస్ని కూడా ఆక్యుపై చేసేసి ఇంకా మొత్తం అంతా కవర్ చేస్తాయి టెర్రస్ అంతాను. సో అనవసరమైన క్రీపర్స్ తీసేసి అవసరమైనవి ఉంచి, ఈల్డ్ వచ్చేవి ఉంచి, అనవసరమైనవన్నీ తీసేసి అండ్ ఈరోజైతే గార్డెన్ అంతా క్లియర్ చేయబోతున్నాను. ఆల్రెడీ మేము డైలీ ఇల్లు ఎలా ఊడ్చుకుంటామో గార్డెన్ కూడా అలాగే ఊడుస్తాం. స్లాబ్ అంటే రెగ్యులర్గా తుడుస్తూనే ఉంటాం. చిన్న ఆకు పడినా తుడుస్తూనే ఉంటాం. ఇదే పని మాకు. సో ఈసారి ఏంటి అంటే బెండ మొక్కలకి ఆకులు కట్ చేయడం, ఈ క్రీపర్స్ అనేవి తీయటం, టోటల్గా మొత్తం తీసేసి కొన్ని విత్తనాలు వేసి ఇలా డిఫరెంట్గా అన్నీ కూడా కొన్నిటికి ఫర్టిలైజర్స్, కొన్ని విత్తనాలు వేసుకొని కొన్ని క్రీపర్స్ తీసేసి ఇలా స్టార్ట్ చేస్తున్నాము ఈరోజు. సో ఒకసారి స్టార్ట్ చేయకముందు ఒకసారి మన గార్డెన్ లుక్ ఎలా ఉందో చూడండి. ఆఫ్టర్ స్టార్ట్ చేసినాక ఎలా ఉందో కూడా చూద్దురా. సో చూడండి, స్టార్ట్ చేయకముందు గార్డెన్ అంతా ఎలా ఉందో. మొత్తం ఆక్యుపై చేస్తాయి. ఎందుకంటే ఈ క్రీపర్స్ గురించి మనం ఆశపడితే ఫ్రూట్ మొక్కలు అనేది డ్యామేజ్ అయిపోతున్నాయి. సో తీసేయాలి అనుకుంటున్నాను. చూడండి ఎలా ఉందో. మొత్తం ఇవన్నీ కూడా క్లియర్ చేసేస్తాను ఈరోజు. ఎందుకంటే ఫ్రూట్ మొక్కలు చాలా వరకు ఇబ్బంది పడిపోతున్నాయని అర్థమవుతుంది. సో తీసి గ్రేప్ మొక్కలు కొన్ని ఇటువైపు వేయాలని చెప్పాను కదా. సో అవి తీసినాక నెక్స్ట్ సీజన్కి ఇక్కడ మడుల దగ్గర ఒకటి ప్లాన్ చేస్తున్నానని చెప్పాను కదా, అది కూడా చేసుకోవాలి కంప్లీట్గా. సో ముందు ఈ వైన్స్ అన్నీ కూడా తీసేయాలి. తీస్తే కనుక మనకి లుక్ అనేది ఇదవుతుంది. ఎందుకంటే ఫుల్గా అల్లేసాయి అండ్ తర్వాత ఈల్డ్ వచ్చి చాలా బాగా వచ్చింది. సో సీజన్ లేదు అనుకునే వాటిని అన్నిటినీ తీసేసి, సీజన్ ఉంది ఇంకా వాటి వల్ల ఈల్డ్ వస్తుంది అనుకుంటే అలాంటి పాదులు అనేవి ఉంచుతాను. అండ్ ఇది వచ్చి పందిర పైన చూడండి ఎలా ఉందో. మొత్తం అల్లేసి ఫ్రూట్ మొక్కలు కానీ ఇవన్నీ కూడా మొత్తం ఆక్యుపై చేస్తాయి. సో ఆ తీగలు ఏంటి అంటే ఫ్రూట్స్కి ఇబ్బంది అవుతాయి కదా. సో అవన్నీ కూడా క్లియర్ చేయాలి. అండ్ ఇవే పాదులు మడల్లోకి షిఫ్ట్ చేయాలి. అక్కడ కొత్తగా విత్తనాలు పెడతాను, ఇవి కొన్ని తీసేసి. చూసారా పందిరిని ఎలా ఆక్యుపై చేసాయో మొత్తం. ఇంకా వాటికే ఇచ్చేస్తాను కాబట్టి ఇంకా తప్పలేదు ఆక్యుపై చేసినా కూడా. సో చూసారు కదా ఎలా ఉందో. మొత్తం ఈ సీతాఫలం చెట్లని, మల్బెర్రీస్ని, స్టార్ ఫ్రూట్ని మొత్తం కూడా ఆక్యుపై చేసేసాయి. సో తీసేయాలనుకుంటున్నాను. బీర మొక్కలు, ఆనప మొక్కలు ఉంచి మిగిలిన క్రీపర్స్ అన్నీ కూడా తీసేస్తాను. కాకరకాయలు కూడా ఉంచుతాను, మిగిలినవన్నీ తీసేస్తాను. ఈ మస్క్ మెలూన్స్ ఇవన్నీ కూడా క్లియర్ చేసేస్తాను. పాదులు చిన్న పిందులు ఉన్నాయి కానీ అవి వర్కౌట్ అవ్వవు మనకి. సో తీసేయడమే బెటర్. అసలు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి అనేది కూడా తెలియట్లేదు. చాలా బలంగా ఉన్నాయి. ఇది బేర అనుకుంటాను. సో చూసారా మస్క్ మెలూన్ ప్లాంట్స్ ఇవి ఉన్నాయి కానీ ఇప్పుడు వీటి గురించి ఉంచితే ఇంకా ఇబ్బంది అయిపోతుంది. మొత్తం సపోటాని ఆక్యుపై చేసేసాయి. సో క్లియర్ చేసేస్తే బెటర్. ఈ బేరవి పైకి ఎక్కించాలి. సో మనకి చాలా వరకు ఇదైపోయింది. సో ఇక్కడ మస్క్ మెలూన్స్ తీసేసాం కదా. ఇక్కడ చూడండి స్టార్ ఫ్రూట్స్ ఇలా ఫ్రూట్ ఫ్లైస్ వల్ల ఇదైపోతున్నాయి. సో చూడండి ఎన్ని వచ్చాయో. ఉన్నాయి ఇవి కవర్ చేసేసాయి, రాలిపోయి చాలా వరకు ఈ మస్క్ మెలూన్ ప్లాంట్ వల్ల. స్టార్ ఫ్రూట్ కూడా కొన్ని కొన్ని స్టెమ్స్ అవి తీసేస్తాను. ఈ వీడ్లా పెరిగేవి ఇవన్నీ కూడా ఇంకా క్లియర్ చేసేయాలి. సో ఈ వాటర్ మెలూన్ కూడా తీసేద్దాం. సీజన్ అయిపోయింది. ఇంకా ఆల్రెడీ 2 కాసాయి. ఇంక అంతే. ఇంక వీటికైతే ఇంకెక్కడ పిందెలు కూడా లేవు ఉంచుదామన్నా.
వీటికి బరబాటీలు అల్లేసాయి. బరబాటీలు కూడా పైకి ఎక్కించాలి. బెండ మొక్కలు అన్నీ ఉన్నా కూడా మనకి ఈల్డ్ బాగా రావాలి. ఈల్డ్ బాగా రావాలంటే ఇవన్నీ కట్ చేయాలి. కట్ చేసిన 1 వీక్కి మళ్ళీ లీవ్స్ అన్నీ పెద్దవి అయిపోతాయి. ఎప్పటికప్పుడే తెంచేస్తూ ఉండాలి. ముదిరిపోయిన ఆకులు ఎప్పుడు కూడా తీసేయాలి. గుబురుగా ఉంటే పెస్ట్లు ఎక్కువ వచ్చేస్తాయి. ప్రస్తుతానికైతే బెండ మొక్కలది క్లియర్ అయింది. ఒకసారి చూడండి ఎన్ని లీవ్స్ వచ్చాయో. సో ఆ మట్టిలో అక్కడక్కడ గాజు పురుగులు కనిపిస్తున్నాయి. వాటికి ఏం చేస్తాను అంటే చూడండి. సో ఆకులన్నీ తీసినాక ఇలా ఉంది. ఈ మట్టిలో అక్కడక్కడ గాజు పురుగులు కనిపిస్తున్నాయి. సో గాజు పురుగులు కనిపిస్తున్నాయి. గాజు పురుగులకి ఏంటి అంటే బోరక్స్ పౌడర్ వాడచ్చు. అంటే క్యారమ్ బోర్డ్కి వాడతాం కదా, ఆ పౌడర్ వాడచ్చు. బట్ అది కెమికల్ అనుకుంటే కనుక పసుపు యూస్ చేయండి. పసుపు అండ్ బూడిద కూడా బాగా పనిచేస్తుంది. అవి ఎక్కడుంటే అక్కడ ఎక్కువగా ఆడించుకునే పసుపు అయితే బాగుంటుంది. ఇది మా పక్క ఆవిడ ఆడి ప్యాకెట్స్లో సేల్ చేస్తూ ఉంటారన్నమాట. సో ఆవిడ దగ్గర తీసుకున్నాను ఇది. నేను కంప్లీట్గా వేసేయాలి. అవి ఎక్కడ కనిపిస్తే అక్కడ వేయాలి. చూడండి ఇలా ఉంది కదా. సో ఈ గాజు పురుగులకి వాటి పైన ఇలా వేసేయాలి. ఒక 2 days కంపల్సరీ తప్పకుండా వేయాలి. సో పసుపు వేసాం కదా, ఇంకా బూడిద కూడా వేసుకోవచ్చు. బూడిదలో నేను కొంచెం పసుపు కలిపాను, అది కూడా వేస్తున్నాను. 1 or 2 days అయితే ఇది ఒక్కసారికే పోదండి, ఆర్గానిక్ కదా. ఒక 3-4 days కంపల్సరీ వేస్తూనే ఉండాలి. ఒక 2 days అయినా అసలు మానకుండా వేయాలి, ఎందుకంటే తొందరగా పోతాయి కాబట్టి. బోరక్స్ పౌడర్ యూస్ చేస్తానంటే యూస్ చేయండి. నేనైతే యూస్ చేయనండి, ఎందుకంటే నాకు ఫుల్ ఆఫ్ ఆర్గానిక్ కదా, మళ్ళీ సాయిల్లో లైఫ్ పోతుంది. సో మీరు ఎవరైనా యూస్ చేసుకోవాలి అనుకుంటే కనుక బోరక్స్ పౌడర్ వేస్తే వెంటనే పోతాయి. ఓకేనా. నేనైతే ఇది వేస్తున్నాను. ఈ బెండ మోడల్లోనే వచ్చాయి, ఎక్కడ కూడా లేవు గార్డెన్లో. అండ్ ఎగ్ షెల్స్ ఉంటాయి కదా, ఎగ్ షెల్స్ వేసినా కూడా చిన్నగా గ్రైండ్ చేసి వేయాలి. మొత్తం గ్రైండ్ అయిపోకుండా వాటి పెంకులు అనేవి పట్టుకుంటే మనకు గుచ్చేలా ఉండాలి. సో అలా గ్రైండ్ చేసి వేస్తే ఎగ్ షెల్స్ కూడా చాలా వరకు పోతాయి. సో నాకేంటి అంటే ఇప్పుడు నేను ప్రిపేర్డ్ అయ్యి రాలేదు పైకి. సో ఇవి కనిపించాయి, వెంటనే నా దగ్గర ఉండేది పసుపు అండ్ బూడిద కాబట్టి అది వేస్తున్నాను. ఎగ్ షెల్స్ బాగా గ్యాదర్ చేసి వేయాలి. ఎగ్ షెల్స్కి కూడా బాగా పోతాయి, అవి పాకురుతూ ఉంటే గుచ్చి చనిపోతాయి. సో అక్కడ దోసకాయలుగిన అండ్ మస్క్ మెలూన్వి తీసేసాను పాదులు, క్రీపర్స్. అండ్ బర్బటి కూడా ఒక ప్లాంట్ అయితే ఎండింగ్కి వచ్చింది, అది కూడా తీసేయాలి. బర్బటి ఇంకొక దగ్గర వేసుకోవాలి. సో వాటర్ మెలూన్ కూడా కొన్ని తీసేసాను నేను, బాగా ఇచ్చింగ్లా అనిపిస్తుంది హ్యాండ్స్. సో వాటర్ మెలూన్స్ కొన్ని తీసేసాను, ఎందుకంటే మనకి ఇప్పుడు ఏ ఫ్రూట్కి అయితే అంటే ఏ స్టెమ్కి అయితే ఫ్రూటింగ్ ఉందో అదొక్క స్టెమ్మే ఉంచి కిందన పెట్టాను. మిగిలిన అన్నీ కూడా తీసేసాను కంప్లీట్గా, అసలు ఏం ఉంచలేదు. చూడండి ఇదొక్కటే ఉంచాను స్టెమ్, మిగిలిన గూబురుగా ఉండేదంతా కూడా తీస్తాను. సో గార్డెన్ అంతా రూపురేఖలు మారిపోయాయండి, కష్టపడి పెంచినవి అన్నీ కొంచెం తీసేయాల్సి వచ్చింది. చాలా బాధ వేసింది. కొన్ని నాటికి పిందెలు ఉన్నాయి. కీరదోసకాయలు అయితే పిందెలు ఉన్నాయి, బట్ చిన్న మొక్కే, అన్నీ కూడా తీసేయాల్సి వచ్చింది. చాలా వరకు చాలా బాధగా అనిపిస్తుంది నాకు, అసలు మాటలు రావట్లేదు ఎలా చెప్పాలో కూడా. సో గ్రేప్స్కి మళ్ళీ మనకి డిసెంబర్ కల్లా గ్రేప్స్ డిసెంబర్ జనవరి కల్లా అందాలి అంటే ఇదే టైం కదండి. నేను తెచ్చాను, ఆటోమేటిక్గా అక్కడ వేసేసాను. అంటే అప్పటికి మనకి ఇక్కడ క్రీపర్స్ ఉండేవి, ఆనపాదులు అవి. సో వాటిని ఎందుకు తీయాలి అన్న థాట్లో నేను అక్కడ పెట్టేశాను. సో అక్కడ అప్పుడే తీసేసి ఉంటే బాధ లేకపోయిండేది, ఈ టైంకి గ్రేప్స్ బాగా అల్లుకునేవేమో. సో ఏంటి అంటే ఇక్కడ అక్కడ గ్రేప్స్ ఉండడం, ఇక్కడ ఇవి ఉండడం, ఇవి మొత్తం ఆక్యుపై చేస్తున్నాయి. గ్రేప్స్ సమంగా అల్లుకోవట్లేదు, వాటికి ఏమైనా సపోర్ట్ ఉంటేనే కదా. సో అందుకని ఇంకా తీసేసి ఇవి గ్రేప్స్కి అయితే ఈ మడి పెట్టాను. అక్కడ నుంచి అయితే తీసుకొచ్చాను ఇక్కడికి. ఇవైతే నాటుకోవాలి ఇప్పుడు. బాగా తీగలు వచ్చే టైము, చిన్న మొక్కలు తీసుకొచ్చాం అసలు. సో
సో ఇంత చిన్న మొక్కలు తీసుకొచ్చాం గ్రేప్స్ అయితే, అని ఇంత తెచ్చేటప్పుడు దానికి 3 అంటే 3 ఆకులే ఉండేవి. సో అంత పెద్దగా ఎదిగాయి, మన దగ్గరికి వచ్చినాక బాగానే సర్వైవ్ అయ్యాయి. సో ఇంక మళ్ళీ ఇవి డ్యామేజ్ అయిపోతున్నాయి అని చెప్పేసి ఇవన్నీ తీసాను. చూడండి ఎంత వచ్చిందో, అవి కూడా చూడండి. సో ఇక్కడ గ్రేప్స్ పెడదాము. కొంచెం అసలు గ్రేప్స్ గురించి అంత పెద్ద పందిరి వేసాను, పాదులకి వేరేది అనుకున్నాను, ఆటోమేటిక్గా ఇదైపోయింది. సో ఇలా గొయ్యి తీసేసి ఇది పెట్టేయాలి. గాలికి చాలా మొక్కలు డ్యామేజ్ అయిపోయి, విపరీతం గాలి వస్తుంది. ఇలా మట్టి కవర్ చేసేయాలి, కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. దీనికి వాటరింగ్ వేసుకోవాలి. మంచిగా చేస్తేనే కదా ఏ మొక్కలైనా కూడా సర్వైవ్ అవుతాయి. ఇప్పుడు వీటన్నిటికీ కూడా తీగలు కట్టుకునే పని ఉంది. చూడండి, స్టార్ ఫ్రూట్ మొక్కకి కరెక్ట్గా ఫ్రూటింగ్ వచ్చే టైంకి కంప్లీట్గా పాదులు అడ్డేయడం, ఆకులు కూడా ఉంచలేదు, కంప్లీట్గా పోయినాయి. చూసారా మొక్కలు ఎలా అయిపోయాయో. అంటే క్రీపర్స్ వేసాం కానీ మెయిన్ మొక్కలు పాడవకూడదు, అది మా కాన్సెప్ట్. కానీ మెయిన్ మొక్కలు పాడైపోయేలా చేసేసాయి మొత్తం. వీటికి ఎండ తగలకుండా కంప్లీట్గా. చెప్పాను కదా పాదులకి ఏదో ఆలోచిస్తానని, కంప్లీట్గా క్రీపర్స్ అయితే తీసేసాను. వేరే దగ్గర విత్తనాలు పెట్టాలి, ఎందుకంటే మళ్ళీ ఒక 40 డేస్లో అయిపోతాయి. సో పాదుల గురించి చూస్తే ఇవి పోతున్నాయి. సో ఇది ట్రిమ్ చేస్తున్నాను, స్టార్ ఫ్రూట్. సో ఇది ట్రిమ్ చేసినాక మళ్ళీ ఒక 10 డేస్కి అలా లీవ్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు ఇంకా హెల్తీగా పెరుగుతుంది, లేదంటే మొక్క అలా డ్యామేజ్ అయిపోతుంది. పళ్ళు మొక్కలు క్రీపర్స్ వల్ల పళ్ళు మొక్కలు పాడైపోయినాయి చాలా వరకు. మొత్తం ట్రిమ్ చేసుకొని చూపిస్తాను. సో చూడండి ఎంత వచ్చిందో గార్డెన్లోకి. ఇదంతా కూడా కంపోస్టింగ్ పెట్టేస్తాను, పెట్టేసి వేరే నార్లు పెట్టి వేరే దగ్గర క్రీపర్స్ విత్తనాలు పెడతాను. ఎందుకంటే ఇప్పుడు వీటి గురించి ఆలోచిస్తే మెయిన్ మొక్కలు అన్నీ కూడా పోతాయి. సో మొత్తం గార్డెనింగ్ది సంబంధించిన ఈ క్రీపర్స్ అన్నీ కూడా తీసేసాను. బాధగా ఉంది, బట్ ఏంటి అంటే కళ్ళమ్మట నీళ్ళు కూడా వచ్చేసాయి నాకైతే నైట్. కానీ ఇంకా తప్పట్లేదు, ఎందుకంటే ఇవి మెయిన్ కాపాడుకోవాలి కదా. ఒకటి అవి ఇప్పుడు విత్తనాలు వేసిన ఒక 40 డేస్కి వచ్చేస్తాయి, ప్రాబ్లం ఉండదు. సో వాటి గురించి అని మెయిన్ మొక్కలు నేను పాడు చేయలేదని చెప్పి తీసేసాను కంప్లీట్గా. చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉందో మొత్తం. నాకైతే టీయర్స్ వచ్చేస్తున్నాయి, ఏడుపు వచ్చేస్తుంది. కానీ తప్పట్లేదు, పళ్ళు మొక్కలకి ఎండ తగలాలి, పళ్ళు మొక్కలు ఫ్రీగా ఉండాలి అంటే క్రీపర్స్ అసలు ఇక్కడ ఇది లేదు. కంప్లీట్గా తీస్తాను, ఎందుకంటే మొక్కలు మొత్తం చుట్టుకొని ఉన్నాయి. అసలు నేను ఇన్ని తీస్తానని అనుకోలేదు, ఏదో 1-2 అడ్డుగా ఉండే వరకు తీద్దామని అనుకున్నాము. ఇంకొకటి తీస్తుంటే ఒకటి అన్నీ కూడా చుట్టుకునే ఉన్నాయి, కనిపించాయి. సో కంప్లీట్గా తీసేయాల్సి వచ్చింది. గ్రేప్ మొక్కలు అయితే అటువైపు నుంచి ఇటు షిఫ్ట్ చేసుకున్నాను ఈ పందిరి కోసం. ఒకసారి బిఫోర్ పందిరి చూసారు కదా, ఆఫ్టర్ పందిరి చూడండి ఎలా ఉందో. అసలు బాధగా ఉంది, బట్ ఏం పర్లేదు. ఒక విత్తనం ఈరోజే వేసేస్తాను, 40 డేస్లో మళ్ళీ మనకి ఈల్డ్ హార్వెస్ట్ అనేది వచ్చేస్తుంది. సో డోంట్ వరీ, నాకు నేనే అలా బూస్టప్ చెప్పుకుంటున్నాను. చిన్న కాయలు పిందులు ఉన్నాయి, తీయాలనిపించలేదు. బట్ ఏంటంటే కంప్లీట్గా ఈ మల్బరీ కానీ సీతాఫలం కానీ జామ స్టార్ ఫ్రూట్ ఆరెంజ్ బత్తాయి వీటన్నిటిని చుట్టేసి మొక్కని వంచేసాయన్నమాట. పాదులకు అంత శక్తి ఉంది అనేది నాకు ఈ మధ్యనే తెలిసింది. ఒక మొక్కని పెద్ద పెద్ద మొక్కల్ని కూడా వంచేసాయి కంప్లీట్గా. సో అందుకని ఇంకా తీసేయాల్సి వచ్చింది. ఈరోజు ఇవన్నీ కంపోస్టింగ్ మెథడ్లో పెట్టేసి అండ్ విత్తనాలన్నీ వేసుకోవడం చేయాలి ఈరోజు. టోటలీ ఐఎమ్ డిసప్పాయింటెడ్, మొత్తం డిసప్పాయింట్ అయిపోయాను అనమాట. చూసారా ఎంత ఎక్కువ వచ్చాయో. ఇప్పుడు ఈ గ్రేప్ మొక్స్ అనేవి నాటేయాలి. ఇంకా అవన్నీ కూడా 1 or 2 డేస్ ఎండ్లో పెడితే బాగా డ్రై అయిపోతాయి కదా. డ్రై అయిపోయినాక మనం ఏదైనా చేసుకోవచ్చు. సో ఏది కూడా వేస్ట్ చేయకూడదు. మన కిచెన్ వేస్ట్ నుంచి వచ్చింది. గార్డెన్లో చాలా వేస్ట్ దొరుకుద్ది. సో ఆ వేస్ట్ ఏది కూడా యూజ్ చేయకుండా
వేస్ట్ చేయకుండా యూజ్ చేసుకోవాలి. సో ఇది ఇంకొక మడి అండి. ఇక్కడ ఒకసారి చూడండి, ఈ మడిలో లాస్ట్ టైం కంపోస్ట్ పెట్టాం, గుర్తుందా మీకు? చూడండి, తవ్వుతున్నాను, ఎన్ని డేస్ అవ్వలేదు. సో చూసారా, మా లాస్ట్ టైం అంత అంటే 1 మంత్ కూడా అవ్వలేదు, ఆల్రెడీ డైల్యూట్ అయిపోయింది. ఇది బాగానే చాలా వేసాం మనం. ఇప్పుడు ఈ బెడ్ని ఇంకొకలా ప్రిపేర్ చేస్తాం. సో చూసారా, ఇది పాతది తవ్వితే కంపోస్టింగ్ ఎలా వచ్చిందో. ఆల్రెడీ ఇదంతా కూడా అయిపోయింది. కొంచెం పెద్ద పెద్దగా మనం కట్ చేయకుండా వేసుకుని అలా ఉండిపోయినాయి. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఈ టబ్ని ఫిల్ చేసుకున్నాం, ఈ బెడ్ని. చూసారా, మన తోటలో వాటర్ మెలోన్ లోపలంతా తినేసి బయట ఉంచేసాం. సో ఇది ఇలా పెద్ద పెద్ద ఏంటంటే కొంచెం క్రష్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఇది కూడా వేసుకున్నాం, ఈ టబ్ కూడా. సో చూసారా, ఈ కిచెన్ వేస్ట్ డబ్బాలో అంటే నేను ఏదైనా మడి ప్రిపేర్ అవుతున్నప్పుడు అలా ఉంచేస్తాను. ఇందులో ఎర్త్వామ్ కనిపిస్తుంది చూసారా. సో ఇది ఒకసారి చూడండి, ఇందులో నేను కంపోస్టింగ్ పెట్టుకున్నాను. అంటే కిచెన్ వేస్ట్ నిండిపోతే మళ్ళీ ఇందులో కూడా పెట్టాను. సో ఇప్పుడు మనకి మడి ఖాళీ అయింది కాబట్టి ఆ మడిలో ఇది వేసేస్తున్నాను. ఆల్రెడీ చూడండి మాగింది, ఎంతవరకు మాగిందో మీకు కనిపిస్తుంది కదా. మొన్న పూజకి చేసిన అరటి తొక్కలు అవన్నీ కూడాను, పూజకి చేసిన అన్నీ కూడా ఇందులో వేసాం. సో ఇప్పుడు ఈ టబ్బంతా ఉంపేయాలి. కనిపిస్తుందా? సో ఇది చూసారా, కంప్లీట్గా ఇది అయిపోయింది. అవ్వలేనిదంతా కిందకి పెట్టాను, కొంచెం అయింది లాస్ట్లో వేసాను. ఇలాగే మీరు కూడా చేసుకోండి. ఇప్పుడు ఇదంతా స్ప్రెడ్ చేసుకుందాం. సో ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో రెడ్ సాయిల్ వేసేసి మనం సీడ్స్ అనేవి పెట్టుకున్నాం. రెడ్ సాయిల్ వేసేసి ఒక 2 డేస్ ఉంచేస్తాం. సో ఈ సాయిల్ అనేది నా దగ్గర 15 డేస్ నుంచి ఇలా, అంటే మనం సాయిల్ మిక్స్ చేసుకుంటాం కదా, అదే రేషియోలో ఉంది. సో అది కూడా వేసేస్తున్నాను. ఇలా వేసుకుంటే ఏంటంటే ఆల్రెడీ ఇది 15 డేస్ అయింది కాబట్టి వేసేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఒకసారి చూడండి, ఇవన్నీ కూడా ఎర్త్వామ్స్ కనిపిస్తున్నాయా? ఇలా అంతా కూడా ఉన్నాయి లోపలే. ఒకసారి ఇక్కడ కూడా చూడండి. సో చూసారా ఫ్రెండ్స్, మనం 15 డేస్ ముందు ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా. ఇది చూడండి, ఇక్కడ ఇంత పెద్దవి ఉన్నాయో ఎర్త్వామ్స్. సో ఇలా పెట్టుకొని చేసుకొని ఇది చూడండి, చూసారా. వీటిని జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేసుకోవాలి. నేను ఖాళీ చేసే ప్రతి కుండీలో కూడా ఉంటాయి ఫ్రెండ్స్. సో ఇలా చిన్న చిన్న పిల్లలు ఉంటాయి, వీటిని ప్రొటెక్ట్ చేసుకోవాలి. హార్డ్గా అయితే చేయకూడదు, చాలా నెమ్మదిగా హ్యాండ్తోనే చేసుకోవాలి అది మొదట. సో ఫ్రెండ్స్ చూసారా, ఇంత చిన్న సాయిల్లో ఎంత లీన్గా ఉన్నాయో పిల్లలు, చాలా సన్నగా కనిపిస్తున్నాయో మనం. సో వచ్చిన ఎర్త్వామ్స్ అన్నీ ఇలా వేస్తాను. ఇప్పుడు ఇందులో మనం చేతితోనే పెట్టేసుకోవాలి మట్టినంతా. నేను ఏ కుండీ తీసినా కూడా ఎర్త్వామ్స్ అనేవి కనిపిస్తాయి. ఇవి పిడకలు. ప్రతి దానికి కూడా లాస్ట్లో పిడకలు వేసుకుంటూ ఉంటాను. అంటే ఎర్త్వామ్స్ మనకి డ్యామేజ్ అవ్వకుండా ఇలా పైన ఇలా సర్దుకోవాలి. సో మనకి సాయిల్ కవర్ అవ్వాలి, కంపోస్ట్ కవర్ అవ్వాలి, సాయిల్లో ఎర్త్వామ్స్ కూడా చనిపోకూడదు. సో అందుకని ఇలా చూడండి, కనిపిస్తుందా లోపల ఉన్నాయి.